హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఈరోజు నిఫ్టీ 50 చూసేద్దాం, ఎందుకంటే ఇది ఎక్స్పైరీ డే కాబట్టి. ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ 24,400 రేంజ్ ఇస్ ద క్రూషియల్ లెవెల్. అది క్రాస్ అయితే తప్ప 24,450 అప్వర్డ్ టార్గెట్ వస్తుంది. సో రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్వర్డ్ టార్గెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,450. డౌన్వర్డ్ చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ 350 ఈ రేంజ్లో ఓపెన్ అయింది అని అంటే 300, నెక్స్ట్ 200 లెవెల్స్ అనేది డౌన్వర్డ్ వరకు మనకి ఎంట్రీ అనేది ఇచ్చేస్తుంది. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఈరోజు చూసుకున్నట్టయితే సిపిఆర్ అనేది నారోగా ఉంది. ఎప్పుడైతే మనకి 24,400 దగ్గర రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ వచ్చిందో అక్కడి నుంచి సిపిఆర్ క్రాస్ అయిపోయాక ఎగ్జాక్ట్గా మనము 10-5 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసేసుకుంటాం అండ్ 12 o'clock మన ఎగ్జిట్ని కంప్లీట్ చేసుకుంటాం. టార్గెట్ 1 ఈజ్ డన్ ఇన్ నిఫ్టీ 50 అండ్ ఈ రేంజ్లో మధ్యమే మనం బాగా మూమెంట్ కూడా వచ్చి ఉంటుంది. మీరు కాల్ ఆప్షన్స్లో కానీ ఇక్కడ కాల్ ఆప్షన్స్ కాదు పుట్ ఆప్షన్స్లో మనకి డౌన్వర్డ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి సడన్గా రైజ్ అయింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు 12 o'clock క్యాండిల్లో సడన్గా ఫాల్ వచ్చింది. ఎంతసేపు కన్సాలిడేషన్ అయిందంటే అదే రేంజ్లో నేను స్టాప్లెస్ ఏమైనా హిట్ అయిపోతుందా పైకి వచ్చి అనుకొని వెయిట్ చేశాను. బట్ సడన్గా నా టార్గెట్ అనేది హిట్ అయిపోయి ఈరోజు ప్రాఫిట్ని బుక్ చేసేసుకోవడం జరిగింది. ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎక్కడ కూడా ఎంట్రీ అని తీసుకోలేదు. సో నేను చెప్పినట్టయితే రేపు ఒకవేళ 24,400 అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,450 ఈజ్ అవర్ టార్గెట్ అండ్ డౌన్వర్డ్ ఓపెన్ అయితే ఒకవేళ 24,350 కన్నా డౌన్ ఓపెన్ అయితే 24,300 అండ్ 24,200 విల్ బి అవర్ టార్గెట్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఈరోజు నారో సిపిఆర్ అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సిపిఆర్ బ్రేక్ అయిపోయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకోం, రీటెస్ట్ అయ్యి రివర్స్లో వచ్చింది కదా 10-10 క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చేసింది అండ్ అక్కడి నుంచి కూడా బ్రేక్ అయిపోయి ఎగ్జాక్ట్గా S2 మన టార్గెట్ని ఇచ్చేసింది. సో S2 దగ్గర సిపిఆర్ నుంచి S2 దగ్గర వరకు మన టార్గెట్ని బుక్ చేసుకొని వదిలేస్తాం. అండ్ ఆ మార్నింగ్ ఒక ట్రేడ్ సెకండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అని అంటే అండ్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది కదా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జాక్ట్గా 145 ఆ టైం క్యాండిల్లో రేంజ్లో మనకు అప్వర్డ్ ఎంట్రీ ఇచ్చేసింది అప్ టు సిపిఆర్ వరకు మాత్రమే. సో ఇలా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉండి S2 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని సిపిఆర్ వరకు మన టార్గెట్ని సెకండ్ టైం కూడా ఎంట్రీ అనేది ఇచ్చింది. బట్ నేను ఈ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు, ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓన్లీ చెప్పాను కదా 1 ట్రేడ్ ఏ డే అని. సో అలా నేను దాంట్లో ఒకటే తీసుకున్నాను. ఏమంటే చార్ట్ మాత్రమే అబ్జర్వేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా చేశాను. సో రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 50 to 300 టు అబోవ్ టార్గెట్ విల్ బి 50 to 500, డౌన్వర్డ్ అయితే 52,000. థ్యాంక్ యూ.